నమస్కారం, నేను శాస్త్ర. వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. సో సీఎంఓ లోగో కూడా మార్చడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో చాలా మార్పులు చేస్తున్న సందర్భంలో అటు విగ్రహాన్ని మార్చారు, అలాగే కాకతీయకి సంబంధించి ఏదైతే ఉందో అది మార్చడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు సీఎంఓ లోగో కూడా మార్చారు. ఇంకా చాలా మార్పులు చేస్తారు. వీటి మీద చర్చ అయితే జరుగుతుంది. దీని గురించి పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ యూత్ లీడర్ నవీన్. ఆయన అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మీరు చూస్తున్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని మార్పులు చేర్పులు జరిగినాయి కాంగ్రెస్ హయాంలో? ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద రావద్దని చెప్పి ఎన్ని మార్పులు చేసినా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత మాత్రమే వస్తుంది. ఈరోజు తెలంగాణ సీఎంఓ లోగో మార్చుకుంటా కానీ టైం బోర్డ్ పరిసర ప్రాంతాల్లో కొన్ని ఏవైతే హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ #1 స్టేట్ అంటే తెలంగాణకి ఒక కంపెనీ రాలేనందుకు రేజింగ్ అవుతుందా? లగచర్ల గడ్డ జరిగింది, అది జాతీయ స్థాయిలో అంశంగా మారిందని చెప్పి తెలంగాణ #1 రేజింగ్లో ఉందా? మళ్ళీ ఏ విషయంలో కూడా తెలంగాణ అభివృద్ధి చెందింది సంవత్సర కాలంలో అని చెప్పి కూడా ముఖ్యమంత్రి తెలపాలి. లోగోలు మార్చుకున్నంత మాత్రాన తెలంగాణ అభివృద్ధి కాదు, మాలాగా అభివృద్ధి చేయాలి. మేము తెలంగాణని, హైదరాబాద్ని ఒక న్యూయార్క్ సిటీలా మార్చడం జరిగింది మా హయాంలో. ఎందుకంటే బయట నుంచి వచ్చిన గొప్ప గొప్ప ఏదైతే అంతర్జాతీయ స్థాయిలో ఉన్న బిజినెస్ మ్యాన్లంతా కూడా, స్టాట్స్ కూడా, వాళ్ళందరూ కూడా వచ్చి మేము ఇది ఇండియాలో ఉన్నామా లేదా మేము యూఎస్లో, న్యూయార్క్లో అట్లాంటి సిటీలలో ఉన్నామా అని కూడా ఆశ్చర్యపోయేలా తీర్చిదిద్దింది గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, ఖచ్చితంగా #1 ఇప్పటి వరకు అయితే చాలా వరకు మేము తీసుకొచ్చాము. ఇప్పుడు ఏదైతే తెలంగాణ ఉందో #1 ఉందని చెప్పేసి వాళ్ళకి వాళ్ళే ప్రకటించుకున్నారు. అంటే మీరెందుకు కాదు అనేసి అలా చెప్పగలుగుతున్నారు? అంటే ముఖ్యమంత్రి అన్నకి తమ్మునికి ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ పదవిలో లేకపోయినా ఆ ప్రోటోకాల్ వాహనాలను ఏదైతే వాడుకొని ఏదైతే విచ్చలవిడిగా రాజ్యాంగ వ్యతిరేక పనులు చేస్తారో అందరూ అందులో రేజింగ్ అయి ఉన్నారా? లేకపోతే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి మోసం చేసిరో అందులో రేజింగ్ ఉన్నారా? ఇప్పటి వరకు సంవత్సర కాలం గడుస్తుంది. మొన్న రైతు పండుగ అని ఏదైతే ముఖ్యమంత్రి చేసిండో ఇప్పటి వరకు ఏడాది గడవనికి వస్తుంది. ఏది నీ రైతు బంధు? ఏది? మేము 10,000 ఇచ్చేదాన్ని 15,000 చేస్తాను. 10,000 గతిలో ఈ రోజు దాకా ఇంకా 15,000 ఏడివి. మొన్నటికి మొన్న హరీష్ రావు గారిని ఏదైతే రాజీనామా చేయాలన్నప్పుడు ఆగస్టులో ఏదైతే ప్రతిపాదన వచ్చిందో నేను రుణమాఫీ పూర్తిగా చేసినాను. కానీ నువ్వు మొన్న చేసింది కూడా రుణమాఫీ, మొన్న కూడా చేసింది నువ్వు రుణమాఫీ. అంటే దాని అర్థం ఏంది? నువ్వు రుణమాఫీ చేయలేదు పూర్తి స్థాయిలో. అంటే ఇప్పుడు సంక్రాంతికి ఏదైతే ఇస్తున్నావు బోనస్ అని అంటున్నారో అది బోనస్ కాదు, అబద్ధపు వాగ్దానాలు అంటారా? ఖచ్చితంగా దసరా అన్నాడు, దీపావళి అన్నాడు, రేపు సంక్రాంతి అంటాడు, మళ్ళీ శివరాత్రి అంటాడు. దేవుళ్ళ పైన ఒట్లు పెట్టడము, దాన్ని పూర్తి చేయకపోవడం అనేది కాంగ్రెస్ నైజం. ఏదైతే బట్టి విక్రమార్క గారు కూడా ఎలక్షన్ల ముందు ఏదైతే బాండ్ పేపర్ తీసుకొని ఏదైతే మందిరం లోపల వెళ్ళి ఒట్టు వేసి ఈరోజు మలినం ఏదైతే దేవాలయాలను చేసిరో ఈ పాపమే వాళ్ళ మెడకు చుట్టుకుంది ఈరోజు. ఎందుకంటే ఎక్కడ కూడా మేము కంటివేలుగానే ప్రోగ్రాం చేసినాము, నువ్వు దాన్ని సాగిస్తున్నావు, కొనసాగించాలి. ఏ ప్రభుత్వంలో గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏవైతే 108 కానివ్వండి, అంబులెన్స్ కానివ్వండి, ఏదైతే ఇంకా ఇతరత్ర ఏదైతే ఆర్థికంగా ఉన్నాయో అవన్నీ కూడా పథకాలు తెస్తే దాన్ని మేము కంటిన్యూ చేసినాం. స్వయంగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు కూడా తెలపడం జరిగింది. మేము ఏవైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలు తేవడం జరిగిందో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని మేము కంటిన్యూ చేసాం. అలా మీరు కూడా కంటి వెలుగుని కేసీఆర్ కిట్టును కూడా కంటిన్యూ చేయండి. వాళ్ళు ఎందుకు కేసీఆర్ కిట్ రావడం లేదు? ఎందుకు కళ్యాణ లక్ష్మి చెక్కులు రావడం లేదు? గతంలో పెండింగ్ ఉన్న చెక్కులనే ఈరోజు పంచుతున్నారు తప్ప 1,00,000కి తులం బంగారం యాడ్ చేసిస్తున్నారు. అవన్నీ కూడా లేవు. దేనికి విజయోత్సవ సభలు చేస్తారు? ముఖ్యమంత్రి ఏవైతే పండుగ పబ్బమని తిరుగుతుండో ఏమిటికి తిరుగుతున్నాను? వాళ్ళు 1 year సెలబ్రేషన్స్లో విజయోత్సవాలు చేసుకోవడం అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇందులో భాగంగానే వీళ్ళంతా కూడా 1 year పాలనలో ఇప్పటివరకు చేసినటువంటి కార్యక్రమాలు, వాళ్ళు పూర్తి చేసుకున్నటువంటి హామీలు, లేదంటే ఇంకేవైతే ఇచ్చారో పథకాలు, వాటన్నిటిని గుర్తు తెచ్చుకొని ఈ విజయోత్సవ సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. అదే నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని నేరుగా, విజయోత్సవ సభలని నువ్వు ఎందుకు చేస్తున్నావు? అంటే మేము 200 ఉన్న పింఛన్ని 2,000 తీసుకున్నాం, నువ్వు 4,000 చేస్తున్నావు, అది ఇవ్వట్లేదు, అందుకు విజయోత్సవ సభలు చేస్తావా? లేదా రైతులకు ఏదైతే మాట ఇచ్చి ఈరోజు మోసం చేసినావో, ఏదైతే 15,000 ఇస్తా అని చెప్పినావో రైతు బంధు, అది ఎగ్గొట్టినందుకు నువ్వు విజయోత్సవ సభలు చేస్తావా? ఏముందని చెప్పి విజయోత్సవ సభలు చేస్తావు? కళ్యాణ లక్ష్మికి ఏదైతే 1,00,000కి తులం బంగారం యాడ్ చేస్తానో అది ఇస్తలేనందుకు విజయోత్సవ సభలు చేస్తావా? ఏ కార్యక్రమం కూడా ఈరోజు తీసుకున్నట్టయితే ముఖ్యమంత్రి 6 గ్యారంటీలను గాలికి ఇడిచేసిండు. ఏదైతే 200 యూనిట్ల విద్యుత్ ఇవ్వలేదు,
ఏదైతే మహిళలకు 2,000 ఇస్తున్నాడు అది ఇవ్వలేదు. ప్రతి రంగం కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లాస్ నడుస్తుంది. ఏదైతే మా పైన అనునిత్యం ఆరోపణ చేసిండో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు లక్షల కోట్లు అప్పు చేస్తున్నారంటే, ముఖ్యమంత్రి ఏడాది గడవక ముందుకే 85,000 కోట్లు అప్పు చేసిండు. మళ్ళీ ఒక్క వెల్ఫేర్ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. మళ్ళీ ఈ 80,000 కోట్లు 85,000 కోట్లు నువ్వు అప్పు చేసి ఢిల్లీ నాయకులకి ముడుపులు అందించడానికే పెట్టినావు. ఏదైతే మొన్నటికి మొన్న కూడా బీసీ ఏదైతే కులగణన అని చెప్పి నువ్వు తెచ్చినావు, అవి రోడ్ల మీద పడున్నాయి పేపర్లు. నువ్వు ఏదైతే 6 పథకాలకు అని చెప్పి ఏదైతే పేపర్లు ఇచ్చినావో అవి రోడ్ల మీద పడ్డాయి. అవన్నీ ప్రతిదీ కూడా మా ఛానల్లో ఖచ్చితంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ప్రతి న్యూస్ ఛానల్లో అవి కూడా చూస్తున్నాం. ఎందుకంటే వీటికి విలువ లేకుండా పోయింది. బీసీ కులగణన అని చెప్పి ఏదైతే సేకరించినావో దానికి కూడా లేదు. 6 పథకాలకని నువ్వు ఏదైతే ఫామ్ ఇచ్చినావో దానికి కూడా నువ్వు న్యాయం చేయలేదు. ఇవన్నీ చేయలేనందుక ఆగమేఘాలుగా ఆ రోజు రాహుల్ గాంధీని తెలంగాణకి తెచ్చి మనల్ని హర్యానాలో తంతే మనం మళ్ళీ మహారాష్ట్రలో కూడా కనీసం నిలదొక్కాలని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీని పిలిచిడ, రాహుల్ గాంధీ గత ఏడాది నుంచి రాలేడు. మళ్ళీ బీసీ కులగణనకి ఎందుకు వచ్చిండు అంటే పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఎలక్షన్ గెలవాలి, అందుకే ఏదో మేము కులగణన చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పెట్టుకున్న ఎజెండానే కులగణన జాతీయ స్థాయిలో. సో అది తెలంగాణలో ప్రస్తుతం ఇంప్లిమెంట్ చేయాలి. అది చేస్తేనే మమ్మల్ని నమ్ముతారు. కాబట్టి వీడు ఏదో ఆగమేఘాలుగా చేసి అది పక్కకు పడిపోయింది. అక్కడ ఎలక్షన్ ఓడిపోవడం, దాన్ని పక్కకు వాడేయడం. మళ్ళీ దాని మీద ఇప్పటివరకు ముఖ్యమంత్రి చర్చించింది లేదు, ఏ మంత్రి మాట్లాడుతుండో కూడా లేదు. గతంలో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు సమగ్ర సర్వే మేము చేసినప్పుడు అంటాడు, నీ ఇంట్లో ఏముందని అడుగుతున్నారు అని అంటే ఇవాళ మేము కూడా ఫామ్ నేను ఒక బీసీ బిడ్డనే, నేను కూడా ఆ ఫామ్ని మొత్తం చదవదు. కులగణన చేయడం అనేది కరెక్ట్ కాదని మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే వాళ్ళు చేస్తుంది ఇట్లో ఎంతో కొంత న్యాయం ఉంది. అదేవిధంగా కులగణన చేయడం వల్ల సామాన్య లేదంటే మధ్యతరగతి కుటుంబాలకు కూడా మేలు చేస్తుందని వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఖచ్చితంగా నువ్వు చిత్తశుద్ధితో చేస్తే అది మేలే ప్రజలకు. కానీ నువ్వు ఏదో మీ నాయకులను మెప్పించాలని చెప్పి ఏదో డ్రామా చేసేసి ఏదో మీడియాలో నేను ఏదో కులగణన చేస్తున్నా అని చెప్పేసి దాన్ని అట్టుకెక్కిస్తా అన్నట్టు కాదు. దాన్ని క్షేత్రస్థాయిలో నువ్వు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజలకు ఏదైతే బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నారో ఈ రాష్ట్రంలో 50% పైగా బీసీ నాయకులు ఉన్నారు. బీసీలకు ఖచ్చితంగా రాజకీయంలో కానివ్వండి ఇతర రంగాల్లో ఖచ్చితంగా వాళ్ళు అభివృద్ధి చెందాలి. ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు బీసీ బంధు అని కూడా 1,00,000 రూపాయలు తెచ్చి ఏదైతే పెట్టుబడి సాయం చేసిరో దాన్ని కూడా బంద్ చేసిండు ముఖ్యమంత్రి. కనీసం దళితుల పట్ల కూడా ప్రేమ లేదు కదా, దళిత బంధు కూడా బంద్ చేసినావు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోనీకే టైం వస్తుంది, కానీ ఆ పక్కన ఉన్న 125 అడుగుల విగ్రహం ఏదైతే అంబేద్కర్ గారు ఉందో ఈ రోజు కూడా దానికి నివాళులు అర్పించడానికి కూడా ఈ ముఖ్యమంత్రికి సమయం లేదు. మొన్న నవంబర్ 26 తారీఖు నాడన్నా వెళ్తాడేమో అని చూసినాం. అంటే ముఖ్యమంత్రి గతంలో తెలపడం జరిగింది, మేము దొరలము, నా ఇంటి ముంగటికి దళితుడు నడుస్తే చెప్పులు చేల పట్టుకొని నడవాలని. ఈరోజు ఏదైతే రెడ్డి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుందో అంటే పూర్తిగా దళితులని అనగవేయాలి. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు ఆలోచించి మొదటి పర్యాయంలో 3 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. దళితులను కూడా ఒక ఉన్నత స్థాయిలో పెట్టాలని ఆనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దళిత బంధు అనేది స్కీమ్ తెచ్చి ఏదైతే 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కాలి, వాళ్ళు కూడా ఈ సమాజంలో వాళ్ళకు కూడా గౌరవము అన్నీ ఉండాలని చెప్పి ఏదైతే ఆలోచన చేసిండో ఈరోజు అవన్నిటిని కూడా కాలరాసి ఈరోజు ముఖ్యమంత్రి గద్దెనెక్కి తన ఇష్టారాజ్యంగా ఈరోజు ప్రభుత్వం నడుపుతున్నాడు. ఖచ్చితంగా డిసెంబర్ 7న మేము కూడా నువ్వు విజయోత్సవ సభలు ఎట్లా చేస్తున్నావు మేము కూడా ఏదైతే మనిషి పోతే సంవత్సరం గడుస్తే అయితే వర్ధంతి జరుగుతుందో ఖచ్చితంగా వర్ధంతి సభలు కూడా మేము చేసి ప్రజల చెంతకు వెళ్తాము. ఖచ్చితంగా ముఖ్యమంత్రి 6 పథకాలని ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయలేడు. 400 దొంగ హామీలు ఇచ్చి, ఎందుకంటే ముఖ్యమంత్రికి ఆనాడు తెలుసు నేను ఎట్లాగో అధికారంలోకి రాను, ప్రజలను మోసం చేద్దాం, కానీ ప్రజలు నమ్మి నీకు పట్టం కడితే నువ్వు ఈరోజు ప్రజలను ముంచే పరిస్థితి తెచ్చినావు. కానీ రానున్న ఎన్నికలు ఏవైనా కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, ఏదైతే సర్పంచ్ ఎన్పీటీసీ జెడ్పీటీసీలు అవన్నీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేస్తుందని మేము భావిస్తున్నాం. రైట్ అండి, థ్యాంక్ యూ. సో డిసెంబర్ 7వ తారీఖు ఏదైతే వాళ్ళు విజయోత్సవ సభలు నిర్వహిస్తారో రైట్, సో రాబోయే డిసెంబర్ 7వ తారీఖు వాళ్ళు అంటే రిపీట్ రైట్, సో రాబోయే డిసెంబర్ 7వ తారీఖు కాంగ్రెస్ వాళ్ళు విజయోత్సవ సభలు నిర్వహిస్తారో అదే టైంలో మేము కూడా దీనికి అగేన్స్ట్గా అయితే వెళ్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన హామీల గురించి పోరాడతాం, ఆ హామీలు ఎక్కడికి వెళ్ళాయి, అంతేకాకుండా ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ ఒక్కటి కూడా సక్రమంగా లేవు, సో దాని గురించి పోరాడతాం, సో వర్ధంతి చేస్తాము అన్నట్టు కూడా బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా యూత్ లీడర్ నవీన్ అయితే చెప్తున్నాడు. చూద్దాం మరి ఏం చేస్తారు ఏంటో డిసెంబర్ 7వ తారీఖు. థ్యాంక్ యూ.